వెల్కమ్ టు టీఎఫ్పీసీ రజాకర్ సినిమా. మనకి గూస్ బంప్స్ రాకుండా ఉంటాయి అంటే అది ఖచ్చితంగా నేనేం చెప్పేది అతిశయోక్తి కాదు. కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఆర్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఆర్ట్ డైరెక్టర్ చేతులు కూడా ఖచ్చితంగా పడితేనే ఆ సిచ్యువేషన్స్ కానీ ఆ సన్నివేశాలన్నీ కూడా మన ముందుకు వస్తాయి. మరి ఈ రజాకర్ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరించినటువంటి తిరుమల గారు మనతో ఉన్నారు. వారిని ఒకసారి అడుగుదాం. అసలు యాక్చువల్లీ మాస్టర్స్ చేశారు, ఒక పెయింట్ వేయడము, ఒక చక్కగా కలర్ దిద్దడము, బార్డర్స్ గీయడము, ఆ షేడ్స్ ఇవ్వడం అనేది ఎంత కళాత్మకంగా ఉంటే అని మనకు తెలుసు. కానీ ఒక ఆర్ట్ డైరెక్టర్గా ఎంత కష్టపడ్డారు, అది ఎలా ఉంటుంది, ఒకసారి ఎలా అనిపించింది సార్ మీకు కూడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కష్టం కాదండి, ఇష్టంతో చేశాను. యాక్చువల్గా ఆమె పెయింటర్, బేసికలీ ఆమె పెయింటర్, కన్సెప్చువల్ ఆర్ట్. సో నాకు ఎప్పుడైతే ఈ అవకాశం వచ్చినప్పుడు నేను అన్నిటిని పక్కన పెట్టేసాను. ఈవెన్ పెయింటింగ్ కూడా కొంత టైం నేను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే 24 అవర్స్లో అరౌండ్ 16 అవర్స్ వర్క్ చేయాల్సి వచ్చింది, ఒక్కొక్కసారి 20 అవర్స్ వర్క్ చేయాలి. సో ఇట్ ఈస్ ఏ గుడ్ ఆపర్చునిటీ టు షో మై స్కిల్స్ ఫర్ మై ల్యాండ్. బీయింగ్ ఏ తెలంగాణ పర్సన్, నేనే దీన్ని జడ్జ్ చేయగలను 100%. నేనైతేనే న్యాయం చేయగలుగుతాను అనుకుని, సో ఇష్టంతో చేసిన సబ్జెక్టు. సో కష్టం అనిపించలేదండి. కష్టపడ్డామని అంటే తప్పు, ఎందుకనంటే ఇష్టంగా నేను చాలా రీసెర్చ్ చేశాను. ఐ టేక్ అన్ ఆపర్చునిటీ, లైక్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అన్నట్టుగా నేను తీసుకొని, సో ఈ చరిత్రలో చెప్పడంలో నా పాత్ర కూడా ఉన్నందుకు, సో రాబోయే తరాలకి ఈ ఎన్విరాన్మెంట్ ఇలా ఉన్నది, లేదా ఈ ఈ ఐటమ్స్ ఇలా వాడారు, ఈ కత్తులు ఇలా వాడారు, ఈ బరిసెలు ఇలా వాడారు, ఈ గులేరు అంటారు, గిల్లి కొనే అంటారు. సో అలాంటి వాటితోటి కూడా ఎదిరించారు పిల్లలతో సహా. ప్రతి కారం, కళ్ళల్లో కారం జల్లడం కానీ ఇలాంటివి, అంటే ఏమంటారు, ఇంకా చాలా అంటే. సో ఆ టైంలో వాడిన వెపన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండేవి కాదు. సో ఏవైతే పనిముట్లు, ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏవైతే పనిముట్లు ఉన్నాయో అవిటినే ఆయుధాలుగా వాడి, అవిటినే ఆయుధాలుగా మలుచుకొని, సో వాటిని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ఎదిరించారు అవన్నీ కూడా రీసెర్చ్ వర్క్ చేసి, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా, కొన్ని నాకు తెలుసు, కొన్ని తెలియని వాటిని రీసెర్చ్ చేసి తెలుసుకొని, సో డెఫినెట్గా ఇది నేను నేర్చుకోవడానికి చాలా, అంటే నేను తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, నేను ఎక్స్ప్లోర్ అవ్వడానికి, నా నా సబ్జెక్ట్లో నేను ఇంకా ఇట్ ఈస్ లైక్ ఏ ఆపర్చునిటీ, లర్నింగ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా ఇది నాకు చాలా హెల్ప్. సార్ ఇందాక మనకి నాగమహేష్ గారు చెప్పారు, నేను యాక్చువల్లీ ఏదైతే కాస్ట్యూమ్ వేసానో అది ఎగ్జాక్ట్ ఆ కాలంలో ఎలా ఉండిందో దాన్ని రీసెర్చ్ చేసి తీసుకొని వచ్చారు, ఇన్ని మనసు పట్టిందని. అలా మీకు కూడా పర్టికులర్ ఈ సెట్, ఈ సీన్లో ఉన్న సెట్ వేయడానికి నాకు ఇన్ని మనసు పట్టింది, ఎగ్జాక్ట్ నాకు అనుకున్నట్టు రావడానికి ఇంత టైం పట్టింది అనుకున్న సిచ్యువేషన్ ఏమన్నా డెఫినెట్గా జరిగిందండి. ఎందుకనంటే బురుజు ఎలా ఉండింది అనేది యాక్చువల్గా ఇప్పుడు అది పడిపోయిన బురుజు. అది ఇప్పుడు మనం చూసే బైరాన్పల్లిది పడిపోయిన బురుజు. సో ఫస్ట్ సినిమా అనుకున్నప్పుడు బురుజు ఇలాగే ఉంటుంది అనుకున్నాను, బట్ అట్లా కాదు. నాకు ఎక్కడో చిన్న డౌట్ అయితే ఉంది, పడిపోయిన బురుజు ఇలా ఎందుకు ఉంటుంది? ఇట్ హ్యాస్ టు బి సంథింగ్, ఇట్ హ్యాస్ టు బి దేర్ సంథింగ్ పర్టికులర్గా ఏదో ఉండి ఉంటుంది. అంటే డైరెక్టర్ గారిని అడిగితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే లేవు, ఓన్లీ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అది మాత్రమే ఉంది. నాకు నిద్ర పట్ల. సరే అంటే ఏంటో ఏదైనా యుద్ధాలప్పుడు దాన్ని కూల్చేయడమో ఏదో జరుగుండొచ్చు కదా అని మీ సందేహం వచ్చింది అంటున్నారు. ఎందుకు కన్స్ట్రక్షన్ చేశారు, వచ్చిన తర్వాత ఆ చెత్త ఆ పైన ఎందుకు ఎగిరిపోయింది, మిగతాదంతా ఎందుకు ఉంది, పైన మాత్రం ఎందుకు వెళ్ళిపోయింది అనేది నాకు అర్థం కాల. అంటే అది అలాగే ఉంటుంది అన్నారు చాలామంది. ఈవెన్ ఇప్పుడు పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళి మనం ఇప్పుడు వరల్డ్ హిస్టరీ తీసుకున్నప్పుడు పిరమిడ్స్ ఎంతెంత అంతంత హైట్లో అంతంత స్ట్రాంగ్గా ఉన్నాయి. సో దీనికి కూడా ఏదో పర్టికులర్ రీజన్ ఉండి ఉంటుంది. సో అది మనం తెలుసుకోవాలని చెప్పి నాకు అనిపించినప్పుడు చాలా ఇంటర్నెట్లో వెతికితే అస్సలు దొరకలేదు. దొరకకపోతే సరే అని చెప్పేసి నేను సేకరించిన కొన్ని బుక్స్ ఉంటే అందులో వరల్డ్ ఆర్ట్ హిస్టరీ అని ఒక బుక్ ఉంటుంది. సో అలా చూస్తున్నప్పుడు ఒక ఇమేజ్ నన్ను బాగా ఆకట్టుకుంది. ఏంటంటే సముద్రం పైన ఒక అది ఉంటుంది కదా, టవర్ ఉంటుంది. సో అది దేనికి ఉంటుంది అని అంటే సెక్యూరిటీ పర్పస్ ఉంటుంది. అక్కడ నాకు థాట్ వచ్చింది, ఈ బురుజు బహుశా సెక్యూరిటీ పర్పస్ అయ్యి ఉండొచ్చు అని ఒక చిన్న థాట్ దొరికింది. థాట్ దొరికిన తర్వాత అసలు బురుజులు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి అప్పుడు రీసెర్చ్ చేస్తే నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, తర్వాత ఆదిలాబాద్, ఇలా కొన్ని ఇక్కడిక్కడ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేసి అప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే అది సెక్యూరిటీ పర్పస్ కట్టబడింది, కానీ వీళ్ళు కట్టింది కాదు.
అది 300 సంవత్సరాల ముందు నుంచే ఉంది. అదెందుకు కట్టుకున్నారు? బందిపోటు దొంగలు వచ్చినప్పుడు అలర్ట్ చేయడానికి కట్టుకున్న బురుజు అది. యాక్చువల్గా మనం చాలా ఉంటాయి దాంట్లో, అవి ఇంకా అంటే కట్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక బురుజు గురించి తీయాలంటే మీరు అన్నారు సినిమా తీయచ్చు అన్నట్టుగా అవుతుంది. అలాగే సేమ్ నిజాము ఇల్లు ఉంటుంది అబిడ్స్లో, మీకు తెలుసో లేదో, నాకు తెలుసు. ఎందుకంటే నేను చదువుకున్న జేఎన్టీలో నేను స్టే చేసింది అబిడ్స్లో 2000 ఆ టైంలో. సో అక్కడ ఏంటంటే నిజాం బయటకు వచ్చిన తర్వాత అలా ముందుకు వస్తాడు, సెయింట్ జార్జ్ స్కూల్ ఉంటుంది, సెయింట్ జార్జ్ స్కూల్ దగ్గర రైట్ తిరుగుతాడు. రైట్ తిరిగి అప్పుడు అసెంబ్లీ అనేది ఒక రచ్చసభ, మన రచ్చబండ లాంటిది అనమాట. ఎవరన్నా తప్పు చేసినా ఏదైనా చేసినా అక్కడ శిక్షించబడేది. అక్కడ డిసైడ్ చేశారు ఏం చేయాలి ఇతన్ని అని. సో నిజాంని చంపడానికి 3 ప్లాన్ చేస్తారు, నారాయణ పవార్, గండయ్య, ఇంకోతను. ఆ సీన్స్ అన్వేషణ జరిగేటప్పుడు దాన్ని రీసెర్చ్ చేయడం కోసం మరి నేను ఇప్పుడు చరిత్ర చెప్పేటప్పుడు నేను విజువల్స్ తప్పించాను అనుకో, పొద్దున నాకు అది కరెక్ట్ కాదు కదా, నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. సో సరే అని చెప్పేసి అప్పుడు నేను సెయింట్ జార్జ్ స్కూల్కి వెళ్ళా. సెయింట్ జార్జ్ స్కూల్కి వెళ్తే అక్కడ ఒక డాక్టర్ ఉంటాడు. ఎప్పుడైతే ఈ కారు వచ్చేసి వీళ్ళు బాంబు వేశారో అదుపు తప్పి కారు వెళ్ళి ఆ గేటు గుద్దుతుంది. ఆ గేటు గుద్దినప్పుడు అక్కడ ఒక డాక్టర్ ఉంటాడు అనమాట. ఆ రూమ్ ఇప్పుడు లేదు. సో యాక్చువల్గా మన సినిమాలో దానికి సంబంధించిన సన్నివేశాలు ఉండే, కానీ అవి అంటే ఎడిటింగ్లో చాలా పోయింది. సో దాన్ని తెలుసుకునేటప్పుడు అసలు ఆ స్కూల్ ఎందుకు వచ్చింది, అక్కడ స్కూల్ ఎందుకు ఉంది, ఆయన ఇంట్లో ఏం చేశాడు, ఆ ఇంటి దగ్గర నుంచి ఇటు వచ్చేటప్పుడు ఇటే ఎందుకు వస్తాడు. సో ఒక రకంగా మిమ్మల్ని మీరే ప్రశ్నలతోటి నింపేసుకున్నారు. నాకు రోజుకు అంటే ఒక 100 డౌట్స్ వచ్చాయి. అంటే మాస్టర్స్ చేసేటప్పుడు మా ప్రొఫెసర్ ప్రతిభా మేడం అని ఉండేది. మీకు ఎక్కువ డౌట్లు రావాలి, మీ డౌట్స్ ఎవరు అడగట్లేదు నన్ను అని చెప్పేసి అంటే నాకు డౌట్లు వచ్చేవి. బట్ అడిగితే ఏమన్నా అనుకుంటుందేమో అని నేను బుక్స్లో అక్కడిక్కడ రీసెర్చ్ చేసి తెలుసుకునేవాడిని. నాకు అనిపించిన ఏమన్నా దానికి దగ్గరగా ఉన్న బుక్స్లో లైబ్రరీకి వెళ్ళి చూసుకొని తెలుసుకునేవాడిని. అడిగితే మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతుందేమో అని. బట్ ఒక రోజు చెప్పింది, మీకు ఎన్ని డౌట్లు వస్తాయి అన్ని డౌట్లు అడగండి నేను చెప్తాను. ఒక రోజు అయితే 200 డౌట్లు రాసుకెళ్ళాను నేను ఒక్కటే రోజుకి. అలా రోజుకు ఒక 100 డౌట్లు ఉండేవి నాకు. సో నేను ఎప్పుడైతే ఇది తెలుసుకున్నప్పుడు నాకు ప్రతిదానికి క్వశ్చన్ వచ్చేది. మళ్ళీ అక్కడికి వెళ్ళగానే ఈ బిల్డింగ్ ఇలా ఉంది, ఓకే అప్పుడు ఎలా ఉంది, దానికి ముందు ఎలా ఉంది, అసలు ఎందుకు కట్టారు, ఇది ఇక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఎవరు కట్టారు, ఒకవేళ కడితే డాక్టర్ ఎందుకు ఉన్నాడు ఇక్కడ, మరి అతను ఇలాగే ఎందుకు రావాలి, అటు నుంచి అటు వెళ్ళొచ్చు కదా, అబిడ్స్ నుంచి ఆ చౌరస్తు నుంచి వెళ్ళొచ్చు కదా, ఇటు నుంచే ఎందుకు వెళ్తాడు. సో ఇలాంటివన్నీ రీసెర్చ్ చేసినప్పుడు చాలా అంటే ఒక మనకు తెలియని ఒక కంటెంట్ మనకు తెలుస్తుందనే ఒక ఆనందంగా ఉండేది. తర్వాత సబ్జెక్ట్ మీద మనకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది. తర్వాత నాకు తెలియని చాలా విషయాలు నేను ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. సార్ అంటే నిజానికి చెప్పాలంటే ఏదో మనం కాసేపు కూర్చుంటే కాదు, మీతోనే ఒక పర్టికులర్ ఇంటర్వ్యూలు కానీ పాడ్కాస్ట్ చేస్తే అందులో ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఒక చరిత్రని మనం తీస్తే ఒక సినిమాలాగా చూడొచ్చు, చదివితే ఒక నావెల్ లాగా చదవచ్చు. లేదు ఇప్పుడు మీలాంటి ఒక ఆర్ట్ డైరెక్టర్ చూస్తే ఆ సిచ్యువేషన్ని ఏ కోణంతో ఎలా తీసుకోవచ్చు అనేది కూడా మాకు ఇప్పుడు అర్థమైంది మీతో మాట్లాడిన తర్వాత. సో డెఫినెట్గా సార్ మీతో ఇంకోసారి కూడా ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్వ్యూతో కానీ పాడ్కాస్ట్ రూపంలో మీ నాలెడ్జ్ని అండ్ ఆ హిస్టరీని ఇవన్నీ కూడా మేము మా తరాలకి నెక్స్ట్ జనరేషన్స్కి తెలియాలి అని కోరుకుంటున్నాం. మేడం యాక్చువల్గా నేను రీసెర్చ్ చేసిన ఇవంతా కలిపి ఒక డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ లేదా ఒక థీసిస్ కైండ్ ఆఫ్ బుక్ చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన ఉంది. యాక్చువల్గా ఏంటంటే చాలా ఉంది, ఫుటేజ్ చాలా ఉంది. ఎందుకంటే మేము ఇది కూడా చాలా అవసరం కూడా. ఇన్ఫ్యాక్ట్ మీ సైడ్ నుంచి ఉన్న జేఎన్టీయూ స్టూడెంట్స్, ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్కి కానీ వీళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది సార్. అండ్ డెఫినెట్లీ మేము మీరు చేయండి అనుకున్నారు కాబట్టి మేము కూడా దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ చూసారు కదా సార్ ఒక సీన్స్ కోసం ఎంత సీరియస్గా వర్క్ చేశారో. మరి ఆ సీరియస్గా వర్క్ చేస్తున్న రజాకర్ మూవీని అయితే మనం మిస్ అవ్వకుండా ఓటీటీలో చూసేయాలి.